అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రంగాల్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృష్టికరంగా ఉంటాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వివరాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకున్న పనులు సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పోషకాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మరి మేషరాశి వారి ఈ వారం శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. రుణభారం పెరుగుతుంది. మరి వృషభ రాశి వారు ఈ వారం గణేశ హృదయ కవచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృష్టికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. మరి మిథున రాశి వారి ఈ వారం శ్రీ కాలభైరవాష్టక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో ఉద్యోగులు అధిగమిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనుల్లో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. అన్ని రంగాల వారికి అపేక్షణంగా అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మరి కర్కాటక రాశి వారు ఈ వారం కార్తికేయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు. విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృష్టికరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. బంధువర్గం నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. మరి సింహరాశి వారి ఈ వారం లక్ష్మీ నరసింహ హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయ వర్గం వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వ్యాపార విస్తరణలో ప్రయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అనుకూల స్థాన చలన ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. మరి కన్యా రాశి వారి ఈ వారం లక్ష్మీ అష్టక స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి వారికి ఈ వారం గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొండిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాల్లో నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాల్లో ఉద్యోగులు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్న తరహా పరిశ్రమల అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మాత్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మరి తులారాశి వారు ఈ వారం పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. పనులు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. మరి వృశ్చిక రాశి వారు ఈ వారం రామచంద్రాష్టక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యవహారాల్లో ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహాది వేడుకల్లో చర్చలు జరుపుతారు. వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనుసు రాశి వారి ఈ వారం గురువాష్టక స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కు వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకొని బాధపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో పూర్వ వైభవం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నత అధికారుల నుండి ఒత్తిళ్లు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు ఉన్నవి. కొన్ని వివాదాలు చికాకుకు పరుస్తాయి. మరి మకర రాశి వారి ఈ వారం శ్రీకృష్ణ చంద్రాష్టక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక విషయాల్లో అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు. ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అన్ని రంగాల వారికి చికాకులు తొలగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. పనుల్లో శ్రమ తప్పదు. మరి కుంభరాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. రుణ బాధలు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరి మీనరాశి వారి ఈ వారం వెంకటేశ్వర స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.